నమస్తే, గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. నేను సోనియారావు. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. చెంచల్గూడ జైల్లో జరిగిన దీక్షాంత్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. రైతులు ఏ రకమైన సన్న ఓట్లు వేసుకున్న 500 రూపాయల బోనస్ ఇస్తామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ లాభాల బాట పట్టిందన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఈయన గుర్తులో జరిగిన సభలో మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ పై మండిపడ్డ సీనియర్ నేతలు. రైట్, ఇక డీటెయిల్ చూస్తే సచివాలయంలో ఇందిరమ్మ ఇళ్ల మొబైల్ యాప్ను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పొన్నం ప్రభాకర్, జూపల్లి కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ చెంచల్గూడ సెంట్రల్ జైల్లో సికాప్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన జైల్ ట్రైనీ వార్డర్స్ దీక్షాంత్ పరేడ్ కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొని శిక్షణ పొందిన జైల్ వార్డర్స్ నుండి గౌరవ వందనం స్వీకరించారు. శిక్షణలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన జైల్ వార్డర్స్ కి మెడల్స్ ప్రదానం చేశారు. తదుపరి చివరిగా 21 మంది క్యాడెట్స్ తో కూడిన 4వ ప్లాటూన్ కి ఆధిపత్యం వహిస్తున్న పి హరిప్రసాద్ రెడ్డి గారు, సన్ ఆఫ్ శ్రీ పి భాస్కర్ రెడ్డి గారు గౌరవ వందనం సమర్పిస్తున్నారు. పిఎస్సి స్టాటిస్టిక్స్ లో పట్టా పొందిన వీరు గౌరవ వందనాన్ని పి హరిప్రసాద్ రెడ్డి గారు, సన్ ఆఫ్ శ్రీ పి భాస్కర్ రెడ్డి గారు గౌరవ వందనం సమర్పిస్తున్నారు. పిఎస్సి స్టాటిస్టిక్స్ లో పట్టా పొందిన వీరు గౌరవ వందనాన్ని. రైతులు వరిలో ఏ రకమైన సన్న ఒడ్లు వేసుకున్నా తమ క్వింటాకి 500 రూపాయల బోనస్ ఇస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. రైతులు తెలంగాణ సోనా కానీ బీబీటీని కానీ వేసుకోవాలని, ఎంత ముందు వేసుకుంటే అంత మంచిదని మంత్రి ఉత్తమ్ అన్నారు. అదేవిధంగా మీడియాలో, సోషల్ మీడియాలో ఈ సన్నాలకి 500 రూపాయల బోనస్ కొనసాగింపుపై కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. నిస్సందేహంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు అందరి ఆమోదంతో ఈ సన్నాలకి ఈ రబీ పంటలో కూడా ముందు కూడా 500 రూపాయల బోనస్ కొనసాగుతుందని చెప్పి నేను ఈ సభాముఖంగా మనవి చేస్తాను. రాష్ట్ర మేలు కోసం, వరి రైతుల మేలు కోసం మరి మేము ఇచ్చే సలహా, మీరు ఏ సన్న రకాలు వేసినా మేము బోనస్ ఇవ్వబోతున్నాము. మీరు ఏ వరిలో ఏ సన్న రకాలు, ఏ వెరైటీస్ ఇచ్చినా మేము బోనస్ ఇవ్వబోతున్నాము. కానీ వ్యవసాయ నిపుణులు, అగ్రికల్చర్ సైంటిస్ట్ యొక్క అభిప్రాయం మేరకు మీరు తెలంగాణ సోనా కానీ బీపీటీ రకాలు వేసుకోవాలి, ఎంత ముందేసుకుంటే అంత బెటర్ అని కేవలం సలహాగా ప్రభుత్వం తరఫున నేను మనవి చేస్తున్నాను. ప్రజాపాలన విజయోత్సవాల సందర్భంగా మంచిర్యాల ఆర్టీసీ డిపోలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పాల్గొని ప్రసంగించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఆర్టీసీ సంస్థ ఆస్తులను అమ్మే వరకు వచ్చిందని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ప్రజాపాలనలో ఆర్టీసీ లాభాల బాట పట్టిందని అన్నారు. ఒక్క మంచిర్యాల ఆర్టీసీ డిపో 8 కోట్ల లాభాలను ఆర్జించడం సంతోషంగా ఉందని అన్నారు. ఆర్టీసీ యాజమాన్యం, కార్మికులు సమిష్టి కృషితో ప్రయాణికులను తమ గమ్యస్థానాలు చేర్చడంలో కృషి చేస్తున్నారని వారికి అభినందనలు తెలిపారు. ఏదైతే ఎన్నికల సందర్భంలో గ్యారంటీ ఇచ్చామో దాంట్లో భాగంగా డిసెంబర్ 9, 2023 నాడు మా అధినాయకురాలు సోనియా గాంధీ బర్త్డే నాడు ఈ కార్యక్రమం గవర్నమెంట్ గెలిచిన తర్వాత ప్రభుత్వం ప్రమాణ స్వీకారంతో 2వ రోజే ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. తీసుకున్నప్పుడు చాలామంది భయపడ్డారు, ఇబ్బంది పడ్డారు, ఏమైందని. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి తీసుకొచ్చినందుకు అందరికీ, మేనేజర్ గారికి, మరి వారితో పాటు ఉన్న కారు నుంచి 16 లక్షల మంది ఈ ఉచిత బస్ సౌకర్యం వాడుకోవడం జరిగింది. దీంతోపాటు ఈ డిపోలో ఉన్న 497 మంది
మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ ఇనుగుర్తి మండల కేంద్రంలో జరిగిన ప్రజాపాలన విజయోత్సవ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మురళీనాయక్ పై కాంగ్రెస్ సీనియర్ నేత విరుచుకుపడ్డారు. పార్టీ కోసం పనిచేసే వారికి ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఆవేదన చెందారు. కొండాపూర్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని పరామర్శించేందుకు ఆయన నివాసానికి వెళ్లిన మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావును అదుపులోకి తీసుకున్న పోలీసులు బలవంతంగా కారులో ఎక్కించారు. అనంతరం హరీష్ రావును కౌశిక్ రెడ్డి నివాసం నుంచి గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ కు తరలించారు. ఇంతకంటే ఎక్కువ తమాషా చేయకుంటున్నాను. ఇంతకంటే ఎక్కువ కానిస్టేబుల్ నేను కోఆపరేట్ చేస్తున్నాను. ఇంతకంటే ఎక్కువ చేయొచ్చు, తమాషాలు చేయకుండా కానిస్టేబుల్. మెదక్ జిల్లా నర్సాపూర్లో యాదవ్ ఫంక్షన్ హాల్లో ఐసీడీఎస్ ప్రాజెక్ట్ సిడిపిఓ హేమ భార్గవి ఆధ్వర్యంలో బాలా మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ సుహాసిని రెడ్డిలు హాజరయ్యి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అశోక్ గౌడ్, ఆర్డీఓ మహిపాల్, మండల పార్టీ అధ్యక్షుడు శేఖర్ మధుసూదన్, శానిటేషన్ ఇన్స్పెక్టర్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈ రోజు అంగన్వాడీ కార్యక్రమాలు మనం కూడా చూసుకున్నట్టయితే మరి పిల్లల ఎగ్జామ్లకు ఒక నాంది అని చెప్పేసి అంగన్వాడీ మనకందరికీ తెలిసిందే. అంగన్వాడీ ఇంపార్టెన్స్ ని కూడా మనమందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. గతంలో ఏంటంటే అంగన్వాడీకి పంపించాలంటే చాలా తక్కువ మంది పంపించేవాళ్ళు. కానీ ఈ రోజు ఏంటంటే ప్రభుత్వాలు ఇస్తున్నటువంటి చర్యల వల్ల ప్రతి ఒక్క 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు పిల్లలందరినీ కూడా అంగన్వాడీకి పంపించడం జరుగుతుంది. అంగన్వాడీ అంటే కేవలం పిల్లలే కాదు, పిల్లలతో పాటు మరి 0 to 3 years సంబంధించిన పిల్లలకు కూడా బాలామృతం ఇవ్వడం కానీ, అదేవిధంగా వారికి గుడి చేయడానికి కార్యక్రమం కానీ, టేబుల్ మీద పౌష్టికమైనటువంటి ఆహారాన్ని అందించేటువంటి కార్యక్రమం కానీ, అదేవిధంగా పాలించేటువంటి తల్లులు శ్రీ అంగన్వాడీ కేంద్రానికి వచ్చి ఫోన్ చేసే విధంగా ఒకవేళ తినలేని పరిస్థితులు వారికి పెట్టుకొని తనిఖీలేటువంటి పరిస్థితి కూడా మనం చూడడం జరిగింది. మరి పౌష్టికాహారం, పాలు, గుడ్లతో పాటు మరి అక్కడే పండించేటువంటి ఆకుకూరలు కూడా అంగన్వాడీ కేంద్రాలు కూడా మరి ఆకుకూరలు, కూరగాయలు కూడా పండిస్తున్నాం ఎరువులు వేసి. మరి వాటిని కూడా వాటి ద్వారానే ఫ్రెష్ కూరగాయలు ఉండి మరి పెట్టడం వల్ల మరి అంగన్వాడీ గర్భిణీలో దాదాపు 60 లక్షల్లోకి తక్కువ రక్తహీనతతో బాధపడుతున్నారు. కాబట్టి అక్కడ ఇచ్చేసినటువంటి వాళ్ళందరూ కూడా ఈ సకాలం అందే విధంగా మరి అక్కడనే టాబ్లెట్స్ కూడా వేసుకునే విధంగా మరి నార్మల్ డెలివరీ అయ్యే విధంగా చూసే కార్యక్రమాన్ని మనం అంగన్వాడీలో చేసుకోవడం జరిగింది. మరి అదేవిధంగా చిన్నపిల్లలు కూడా మరి 1000 రోజుల్ని మనం ఎదిగేది మీరు ఇంతకు సొంతగా చెప్పినట్టుగా మన పిల్లలు ఏంటంటే చిన్నప్పుడు ఉన్నప్పుడు మనం కరెక్ట్గా పౌష్టికాహారం అందించకపోయినట్టయితే వాళ్ళు మరి మనకు చిన్నగా ఎదుగుదల లేకుండా సరదా కావడం ఇవన్నీ ఉంటాయి. కాబట్టి ఆ 1000 రోజులు మరి వారిని మరి అంగన్వాడీ కేంద్రాల ద్వారా వాళ్ళు దర్శించబడి వారి వయస్సు ఎదుగుదల మరి వెయిట్ ఉండే విధంగా కూడా మన అంగన్వాడీ కేంద్రాల్లో తీసుకోవడం జరుగుతుందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. మరి ఈరోజు మనం ఇక్కడ చూసినట్టయితే ప్రీ స్కూల్ యాక్టివిటీ పిల్లలు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఇప్పుడు చెప్పి ప్రతి అంగన్వాడీ సెంటర్లో చిన్నప్పటి నుంచే మరి ఈ కార్యక్రమాలు జరుపుకుంటూ మరి ప్రతి ఒక్క అంశంపై మరి చిన్నప్పటి నుంచి అవగాహన కల్పించడం అది చాలా మంచి. ఎందుకంటే వాళ్ళు ప్రైవేట్ స్కూల్ వచ్చే వారికి మరి వారి విద్యార్థులతో పాటు క్రమశిక్షణ పద్ధతులు ప్రతి
కాబట్టి మరి ఈ కార్యక్రమం చేస్తున్న మరి అంగన్వాడీ టీచర్లందరికీ మరి దీనికి అతిథిగా మరి సిడిఓ హేమబాబు గారు సూపర్వైజర్ గారి పర్యవేక్షణలో సంఘాలలో ఇక్కడ అంగన్వాడీ చిన్నపిల్లలు ఎంతమే 2-3 సంవత్సరాల నుంచి ప్రతి పిల్లలు మరి ఆటపాటలతో పాటు మరి విద్యను నేర్చుకొని మరి ప్రైమరీ స్కూల్ మరి వచ్చే వరకు వాళ్ళు అన్ని విధాల మంచి పరిజ్ఞానంతో వస్తారు కాబట్టి మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చిన మరి సిడిఓ గారికి శుభాకాంక్షలు చేసి అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరు శుభాకాంక్షలు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ములుగు జిల్లా క్రీడల అధికారి ఆధ్వర్యంలో ప్రజాప్రతినిధులకు అధికారులకు క్రీడా పోటీలు నిర్వహించే కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ ముఖ్య అతిథిగా హాజరై క్రికెట్ మ్యాచ్ ను ప్రారంభించారు. మానసిక శారీరక దృఢత్వానికి క్రీడలు ఎంతో అవసరమని కలెక్టర్ తెలిపారు. హైదరాబాద్ పాత బస్తీ పురాణి హవేలీ దక్షిణ మండల కార్యాలయంని నగర పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ సందర్శించారు. అనంతరం ట్రాఫిక్ సమస్యలపై ఎమ్మెల్యేలు మరియు స్థానిక కార్పొరేటర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సివి ఆనంద్ మాట్లాడుతూ వాహనాల రద్దీతో పాటు ఫుట్పాత్ ఆక్రమణలతో పాదచారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ఎవరైనా ఫుట్పాత్ ఆక్రమించి వ్యాపారం సాగిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేటలో రైతు సమస్యల పరిష్కారం కోరుతూ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రఘునాథరావు బీజేపీ శ్రేణులతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. వారిని పోలీసులు పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ సందర్భంగా రఘునాథరావు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన నెరవేర్చని రైతు హామీలకు నిరసనగా ఈ రోజు రైతు గోస సభ నిర్వహించాలని నిర్ణయించామని, కానీ కాంగ్రెస్ నాయకుల అత్యుత్సాహంతో ఈ రోజు రాస్తారోకో చేయాల్సి వచ్చిందన్నారు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీద గౌరవం. ఇలా మేము అంబేద్కర్ విగ్రహానికి దండేసి పూలమాల మా కార్యక్రమం చేసుకుంటామని 3 రోజుల కింద పర్మిషన్ పెట్టి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ ప్రభుత్వము ఏడాది పూర్తి చేసుకునే సందర్భంగా రైతులకు ఇచ్చిన హామీలు ఎకరానికి 15,000 రైతు భరోసా, 2 పంటల రైతు భరోసా పెండింగ్. కౌలు రైతులకు 15,000, కూలీ రైతులకు 12,000, ఏదైతే 2 లక్షల రుణమాఫీ అంటుండో అది కూడా చక్కగా అమలు కాలేదు. పార్టీ రైతులకు అండగా ఉంటది. ప్రతి ఒక్కరికి ఎన్నికల సమయంలో మహిళలను మోసం చేశారు, యువకులను మోసం చేశారు. 2,500 రూపాయలు నెలకిస్తామన్నారు, తులం బంగారం అన్నారు, స్కూటీలు అన్నారు, 5 లక్షల విద్యా భరోసా అన్నారు. దేశం గురించి ఆగం గురించి మాట్లాడారు. కానీ నాకు మన కాంగ్రెస్ కార్యకర్తలను చూస్తే కూడా బాధ. పాపం కాంగ్రెస్ కార్యకర్తలు భుజాల మీద వేసుకొని కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఈ ప్రాంతం అభివృద్ధి అవుతుందని బాగా కష్టపడి గెలిపించారు. ఇవాళ వాళ్ళ పరిస్థితి కూడా ఘోరంగా ఉంది. ఈ తుగ్లక్ కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ కౌశిక్ రెడ్డిపై మండిపడ్డారు. ఎమ్మెల్యే అనుకుంటున్నావా, రౌడీ అనుకుంటున్నావా అని అన్నారు. కేసీఆర్ ఫ్యామిలీ నిన్ను వాడుకుంటుంది, అది నీకు అర్థం కావట్లేదని, ముఖ్యమంత్రిపై మాట్లాడుతున్న మాటలకు రానున్న రోజుల్లో మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. గతంలో కూడా ఎన్నోసార్లు ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు కూడా పార్టీ కానీ ప్రభుత్వం కానీ ఎందుకు నీ పట్ల సీరియస్గా తీసుకోదు అని అంటే, నువ్వు కేసీఆర్ అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ చేతిలో పావుగా మారిన వాళ్లకు నిన్ను అడ్డం పెట్టుకొని వాళ్ళు చాలా చేయాలనే ఉద్దేశంతో ఉన్నారనేది తెలిసింది కాబట్టి. కానీ అది శృతి మించుతున్న అంశం ఒకటైతే, గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు అనే ఒక ఆలోచన కూడా. కానీ ఇది
ఏ రకమైన సంకేతాలను ఇస్తుందంటే నేను ఎంతకైనా తెగిస్తా, ఏదైనా మాట్లాడతా అనే స్థితికి వస్తే తర్వాత వాళ్ళు కాపాడడానికి కూడా వాళ్ళు ఉండరు. ఫస్ట్ అది సమస్య. ఎందుకంటే ఎంతోమందిని ఇట్లా వాడుకొని వదిలేసిన తర్వాత ఏ రకంగా వాళ్ళ జీవితాలు అయినాయో మీరు వాళ్ళందరినీ చూడండి. ఏ రకంగా టీఆర్ఎస్లో ఉన్నోళ్ళు ఎలా బజార్లో పడినరో. కాబట్టి పదవి అధికారాన్ని ప్రజల కోసం వినియోగిస్తే మంచిది. అన్నిటికంటే ముఖ్యంగా రేపు ఎదగబోయే తరానికి నాయకుల్లాగా ఉండాలి తప్పితే ఇలాంటి చీప్ టాక్టిక్స్తోని మనం సాధించేది కూడా ఏం లేదని నా యొక్క అభిప్రాయం. అన్నిటికంటే ముఖ్యంగా యువ నాయకత్వం ఇంత చిల్లరగా ఉండడం అనేది కూడా అందరికి కూడా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇది ఏమంటాం, ఇదొక హితవు అనుకుంటావో, డిమాండ్ అనుకుంటావో, హెచ్చరిక అనుకుంటావో ఏమో, కానీ ఇది నీ పద్ధతి అయితే బాగలేదనేది చెప్పాల్సిన అవసరం వచ్చింది. మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట ఉత్కూరు చౌరస్తా వద్ద మోడీ మోసం దేశం ఆగం పేరుతో కాంగ్రెస్ నిరసనకు దిగడంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 11 సంవత్సరాల కాలంలో బీజేపీ ప్రభుత్వం అనేక హామీలు నెరవేర్చలేదని, కార్పొరేట్ శక్తులకు కొమ్ము కాస్తూ దేశాన్ని నాశనం చేస్తున్నారని, బీజేపీ నాయకులకు ప్రజల అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. దేశంలో నియంత పాలన కొనసాగిస్తున్న ఎవరైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని ఒకటే హెచ్చరిస్తున్నాం. ఎందుకంటే గతంలో మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా మీరు ఆ రోజు ఏ హామీలు ఇచ్చిరో ఒకసారి గుర్తు చేసుకోండి, నరేంద్ర మోడీ గారికి చెబుతున్నాం. అదేవిధంగా ప్రతి సంవత్సరం మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మీరు నిరుద్యోగులందరినీ కూడా మోసం చేసిన పార్టీ ఏదైతే ఉన్నదో అది బీజేపీ పార్టీ అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరొకటి, అందరినీ కూడా జన్ ధన్ ఖాతా అని మీరు పదే చెప్పుతూ దేశ ప్రజలందరినీ కూడా 15 లక్షల రూపాయలు కాలాధన్ మై पीछे भारत को लाके तुम लोगों को सबको बांटूंगा बोल के आपने वादा किया नरेंद्र मोदी साहब. आज आप 15 लाख रुपया किसका अकाउंट में गिरा? एक बार आपको मन కేంద్ర ప్రభుత్వం పైన మీరున్నారు కదా, కేంద్ర ప్రభుత్వం బాధ్యత కాదా? ఈ రోజు రఘునందన్ రావుని అడుగుతున్నాను. ఎందుకంటే ఇక్కడ చేసే అభివృద్ధిని తట్టుకోలేక ఈ రోజు ఆయన రోడ్లెక్కి పిచ్చి కూతలకు వస్తున్నాడు. ఇది సబబ్ కాదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆ రోజు ఏదైతే హర్యానాలో రైతులు చేసిన 3 చట్టాల కాలా కానూన్ కే లియే నల్ల చట్టాల పైన పెద్ద ఎత్తున రైతులందరూ పోరాటం చేస్తే ఆ రోజు రైతులందరినీ కూడా చంపిన ఘనత కేవలం మోడీ ప్రభుత్వందే ఉంది. ఈ సందర్భంగా మిమ్మల్ని ఒకటే హెచ్చరిస్తున్నాం. ఈ రోజు యువత అంతా కూడా మీ పైన చాలా కోపంగా ఉన్నారు. మిమ్మల్ని ఎక్కడికక్కడికి వాళ్ళు ఖండిస్తూ మీ చేసే నాటకాలన్నీ కూడా ఎండగడుతూ ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు చేస్తున్న ప్రజాపాలనలో పెద్ద ఎత్తున వాళ్ళు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే తట్టుకోలేక ఈ రోజు మీరు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. సబబు కాదని ఈ సందర్భంగా మరొకసారి పెద్ద ఎత్తున ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మీరైతే యాంటీ యాక్టివిటీస్ ఏదైతే చేస్తారో మేము వీటిని తరిమి కొట్టడానికి మేము సిద్ధంగా ఉన్నామని ఈ సందర్భంగా మంచిర్యాల ప్రజల తరపున కృష్ణా జిల్లా జేఎస్పీ నేత చలమలశెట్టి రమేష్ మాట్లాడుతూ పుష్ప 2 సినిమాపై తాను చేసిన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుంటున్నానని, సినిమా ప్రదర్శనను ఎవరు అడ్డుకోవద్దన్నారు. జనసేన పార్టీ నాయకులు మా జిల్లా ప్రెసిడెంట్ గారు అయినటువంటి బంటేటి రామకృష్ణ గారు, అలాగే పిక్చర్ ప్రొడ్యూసర్ గారు అయినటువంటి డిస్ట్రిబ్యూటర్ గారు అయినటువంటి మా గౌరవనీయులు ధర్మేంద్ర గారు, అలాగే చింతా రవివర్మ, శేఖర్ గారు అందరి సమక్షంలో ఇప్పుడే నాగబాబు గారు నాకు ఫోన్ చేయడం జరిగింది. నాగబాబు గారు మా జనసేన పార్టీ రాష్ట్ర సెక్రటరీ గారు అయినటువంటి జనరల్ సెక్రటరీ గారు అయినటువంటి మంచి సందేశాన్ని చెప్పి ఆ విధంగా నన్ను దీంట్లో కూలైపోమంటం జరిగింది. నేను ఆ విధంగా ఆయన ఆదేశాల మేరకు, పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు నేను మా గౌరవనీయుల యొక్క సమక్షంలో నేను పొద్దున చేసింది విరమించుకుంటున్నాను. థియేటర్ వారికి కూడా సినిమా ఆడించుకోమని నేను ఇది చేస్తున్నాను. వారికి కూడా
ఎమ్మెల్యే గుడెం మైపాలరెడ్డి ఆధ్వర్యంలో పటాన్ చెరువు జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో అయ్యప్ప స్వామి పడి పూజ ఘనంగా నిర్వహించారు. శబరిమలై అయ్యప్ప దేవాలయం నుండి వచ్చిన ప్రత్యేక పూజారులు పూజా కార్యక్రమం నిర్వహించారు. అనంతరం పదునెట్టంబడిపై దీపాలు వెలిగించారు. సుమారు 10,000 మంది భక్తులు హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి మాజీ చైర్మన్ భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, వివిధ పార్టీల రాష్ట్ర నాయకులు, భక్తులు పాల్గొన్నారు. శాస్త్రం ప్రణమామ్యహం స్వామి శరణమయ్యప్ప. జనగామ జిల్లా లింగాల గణపురం మండలంలో ప్రసిద్ధం పుణ్యక్షేత్రం జీడికల్ శ్రీ వీరాచల సీతారామచంద్ర స్వామి వారికి బ్రహ్మోత్సవాల్లో భక్తులు సమర్పించిన కానుకలు లెక్కించడం జరిగింది. బ్రహ్మోత్సవాలలో హుండీ ఆదాయం 2,77,299 రూపాయలు సమకూర్చినట్టు తెలిపారు. దేవాలయ కమిటీ చైర్మన్ ఏలే నరసింహమూర్తి, కమిటీ సభ్యులు, అర్చకులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రీ వీరాచల జీడికల్ రామచంద్ర స్వామి పండగ కళ పండగ బాగా జరిగింది. 14 తారీఖు నుండి ఇప్పటివరకు 27 తారీఖు వరకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. లింగాల గణపూర్ మండలం జనగాం జిల్లా మండలం స్వామివారి బ్రహ్మోత్సవం జరిగింది. తేదీ 14 నుంచి 27 తారీఖు వరకు స్వామివారి బ్రహ్మోత్సవాలు 14 వరకు జరిగాయి. తేదీ 4వ తారీఖున ఈరోజు అనగా హుండీ విప్పడం జరిగింది. ఆ హుండీ ద్వారా 2,77,299 రూపాయలు రావడం జరిగింది. మనకు గత సంవత్సరం హుండీ ద్వారా 2,33,000 చిల్లర రావడం జరిగింది. గతంలో పోలిస్తే 45,000 దాకా ఇన్కమ్ పెట్టడం జరిగింది. ఇట్టి హుండీ కార్యక్రమంలో దేవాలయ ఇన్స్పెక్టర్ భువనగిరి ఇన్స్పెక్టర్ వెంకటలక్ష్మి గారు, దేవాలయ చైర్మన్ వెంకటమూర్తి గారు, దేవాలయ కమిటీ మెంబర్స్, మన డైరెక్టర్లు పాల్గొనడం జరిగింది. ఇట్టి హుండీలో మొత్తం హుండీలు 9 హుండీలు ఇప్పడం జరిగింది. ఇట్టి అమౌంట్ మీకు ఇప్పుడే చెప్పడం జరిగింది. కావున ఏలూరు జిల్లా కౌతావరంలో సర్దార్ గౌతు లచ్చన్న విగ్రహం మీద ఆగంతకులు బురద జిమ్మడాన్ని ప్రజలు మరియు అన్ని వర్గాల నాయకులు ఖండించారు. గౌతు లచ్చన్న విగ్రహానికి పాలాభిషేకం చేశారు. ఉద్యమాలతో పాటు నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి పిలుపు మేరకు సాయుధ పోరాటాన్ని కూడా సిద్ధపడి కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వు 1940లోనే కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వు 10,000 రూపాయల రివార్డు అని ప్రకటించారు. ప్రజలు పెట్టుకున్నది సమాజంలో ఉన్న పార్టీలకు అతీతంగా, కులాలకు అతీతంగా సర్దార్ గౌతు లచ్చన్న గారు అని పెట్టుకున్నారు. గౌతు లచ్చన్న గారు ఒక కులానికో మతానికో పార్టీకి సంబంధించిన వ్యక్తి కాదు. ఆయన సమాజంలో ఉన్న సమస్యలను పరిష్కరించడానికి రాజకీయ పార్టీలు ఏర్పడతాయి. రాజకీయ పార్టీల ద్వారా సమాజానికి మేలు చేసే సందేశాలు ఇవ్వటం, పోరాటాలు చేయటం అనేది ఆయన ఊపిరి. ఆచార్య ఎన్జీ రంగా గారి శిష్యుడిగా గౌతు లచ్చన్న గారు తెలంగాణలో బెనిఫిట్ షోలు రద్దు చేయాలని ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ ముందు ఎస్ఎఫ్ఐ నేతలు ధర్నాకు దిగారు. నిన్న తొక్కిసలాట్లో మరణించిన రేవతి కుటుంబానికి 1 కోటి రూపాయల నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్ ట్రైనింగ్ కోన పరిధిలో ఉన్న గోదావరి ప్రాంతంలో వేటకు వెళ్లకుండా కొంతమంది నాయకులు అడ్డుకుంటున్నారని, తమకు న్యాయం చేయాలని గిద్దానపల్లికి చెందిన మత్స్యకారులు జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. మా మగోళ్ళు అయితే అండి గచ్చకల్పారు వెళ్ళి ఆటాడుకుంటారండి. మా ఊళ్ళో మల్లాడి సీన్ అండి, పొదబొత్తులు నారాయణరావు అండి, ఇంకా ఎనమండుగురు ఉన్నారండి. మల్లాడి చింతల ఆవరాజ్ అండి, పట్ట లక్షణ స్వామి అండి,
వీళ్ళు అయితే అండి ఏటన్నత్తలేదండి. ఏటకి వెళ్ళినప్పుడేమో మగ పోలీసు వాళ్ళని పంపుతున్నారండి. ఏటకి వెళ్ళినప్పుడు పోలీసు వాళ్ళని రేవు కాడ పంపుతున్నారండి. అక్రమం చేసి కొడుతున్నారండి అక్కడ పోలీసు వాళ్ళు. మేము కేసు పెట్టినా మమ్మల్ని పట్టించుకుంటలేదండి అక్కడ అసలు అని. ధర్మారావు కూడా పట్టించుకుంటలేదండి మమ్మల్ని. నాగేశ్వరరావు కూడా పట్టించుకుంటలేదండి మమ్మల్ని. ఎంత పడుతున్నాయి? ఒక అయ్యంలో 46,000, ఒక అయ్యంలో 69,000 పడ్డాయండి. ఆ డబ్బులు మీరు వాడుకోవాలి. ఎవరి అకౌంట్ అలాగే సరే. కానీ ఈసారి ఏం జరుగుతుంది? ఆ డబ్బులు ఇమ్మని మమ్మల్ని ఫోర్స్ చేసి మమ్మల్ని బతుకు దగ్గరకు వెళ్ళకుండా పిసరమైన ఆటకి వెళ్ళకుండా అంటే పడ్డ డబ్బులు మీకు మీ దగ్గర పర్సెంటేజ్ అడుగుతున్నారు ఇప్పుడు. ఎందుకు ఇమ్మంటున్నారు? ఎందుకని? మీకు ఇంకా లేదు, మీకు అక్కడికి అయిపోయింది, ఇక్కడ మాకే ఇవ్వాలి మీరు. మా అత్తగారు వచ్చింది మీరు తిన్నాయని మాకు దింపండి అని చెప్పి మమ్మల్ని ఫోర్స్ చేస్తున్నారు సార్. కొట్టడం కూడా జరిగింది సార్. టీడీపీ పార్టీకి సంబంధించిన వారు సార్. దీంట్లో నాగేశ్వరరావు గారు మెయిన్ కారణం సార్. దాన్ని సపోర్ట్ చేసి మా గ్రామం నుంచి ఒక తమ్ముడు ఉన్నారు సార్. మంత్రి దామోదర రాజనరసింహ జన్మదినం సందర్భంగా పటాన్చెరు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో కేక్ కటింగ్ చేసి రోగులకు బ్రెడ్లు పండ్లు పంపిణీ చేశామని ఐఎన్టీయూసీ పటాన్చెరు పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొలుకూరి నరసింహారెడ్డి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు శ్రీ దామోదర రాజనరసింహ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు పటాన్చెరు ఏరియా ఆసుపత్రిలో మరి వైద్య సంబంధించినటువంటి వైద్యులు సిబ్బంది అందరి మధ్యలో ఈరోజు కేక్ కటింగ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వారు ఈ రాష్ట్రంలో వైద్య శాఖ ఆరోగ్య శాఖ మంత్రిగా మరి వారు ఉన్న ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సుమారు సోనియా గాంధీ గారి దగ్గర ఈ తెలంగాణకు సంబంధించినటువంటి నీళ్లు నిధులు నియామకాల ప్రజెంటేషన్ తోటి ఈ రాష్ట్రంలో దోపిడీకి గురవుతున్నటువంటి వనరుల పట్ల వారు ఆ రోజు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ తోటి కూడా తెలంగాణ రావడానికి ఒక ముఖ్య కారణం. వారి జన్మదిన సందర్భంగా మేము గత 20 సంవత్సరాలుగా వారి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొంటున్నాం. మరి వారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఇందిరమ్మ ఇండ్ల మొబైల్ యాప్ను ఆవిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి. చెంచల్గూడ జైల్లో జరిగిన దీక్షాంత్ పరేడ్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్. రైతులు ఏ రకమైన సన్న ఓట్లు వేసుకున్న 500 రూపాయల బోనస్ ఇస్తామన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఆర్టీసీ లాభాల బాట పట్టిందన్న ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు. ఈయన గుర్తులో జరిగిన సభలో మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్ పై మండిపడ్డ సీనియర్ నేతలు. సో ఇవి ఇప్పటికున్న అప్డేట్స్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ BCN న్యూస్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.